ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? నేను సునీత కుకింగ్. ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే కస్టర్డ్ పౌడర్తో నేను సాఫ్ట్ కేక్ చేస్తున్నాను. ఎంత స్మూత్గా ఉండదంటే అంత స్మూత్గా ఉండదు. అలాగే కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను, నాలుగు స్పూన్లు తీసుకున్నాను, కప్పులో వేసాను. అలాగే సగ్గుబియ్యము ఒక కప్పుడు తీసుకున్నాను, లాలికల్ రెండు తీసుకున్నాను, పంచదార కూడా తీసుకున్నాను ఒక కప్పుడు. అలాగే కిస్మిస్ జీడిపప్పులు కూడా తీసుకున్నాను మనకు సరిపడంత. అలాగే చిన్న మిక్సీ జార్ తీసుకుని ఇందులో సగ్గుబియ్యం అన్నవి వేసేసుకోవాలి. మన కడుపులో ఉన్న వేడంతా మొత్తం 10 నిమిషాలు 5 నిమిషాలు కూల్ అయిపోతుంది. ఎంత చల్లగా ఉంటుందంటే అంత చల్లగా ఉంటుంది. ఇలాగ ఒకసారి ట్రై చేయండి. పిల్లలు కూడా పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా పౌడర్ పట్టాను నేను మిక్సీ పట్టిన తర్వాత వాటర్ పోస్తున్నాను. ఒక గ్లాస్ తీసుకున్నాను. అలాగే ఇంకో గ్లాసు ఆపు వేస్తున్నాను. ఆపు తీసేసాను. అంటే నేను ఇక్కడ పెట్టాను కదా ప్రాసెస్, ఈ సగ్గుబియ్యంలో అందులో కలపాలని తీసేసాను. గ్లాస్ ఆఫ్ వేసాను. వాటరు ఇలా ఫుల్ ఐల్లో పెట్టేసాను మంట. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో నేను మిక్సీ పట్టిన సగ్గుబియ్యం పొడి వేసాను. వేసిన తర్వాత గ్లాస్ ఆపు ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో వేసుకుని కలుపుకోవాలి. ఎందుకంటే మనం వాటర్ మరుగుతుంది కదా, మరిగే వాటర్లో ఈ పౌడర్ వేస్తే మనకు ఉండలుగా వచ్చేస్తుంది. అందుకని ముందుగానే నీళ్ళతో మనం కలుపుకుని ఇలా పెట్టుకుని వేస్తే వండలు అన్నది రాదు, లేకపోతే ఉండల కింద వచ్చేస్తుంది. మనం చాలా టైం పట్టేస్తుంది, వేస్ట్గాను వండలో అయ్యని సరగ్గా కూడా ఉంటుంది. అందుకని ముందుగానే ఇలా వాటర్ చేయండి. మళ్ళీ నీళ్ళు సరిపోలేదు, మళ్ళీ తీసుకున్నాను నేను. అంటే అందులో 3 గ్లాసులు వాటర్ వాడుతున్నాను నేను. ఇలా వాటరు ఇలా పలసగా ఉండాలి. అది కన్నా వాటర్ ఉంది కదా, కస్టర్డ్ పౌడర్లో కలుపుతున్నాను. ఇక్కడికి 3 గ్లాసులు తీసుకున్నట్టు ఇలా పలసగా కలుపుకోవాలి. నీళ్ళు మరుగుతున్నాయి. మరిగిన నీటిలో నేను కలిపెట్టిన సగ్గుబియ్యము వేస్తున్నాను. ఎంత చల్లదనం వస్తుందంటే బాడీలో మనకు వెయిట్ చేసేసినప్పుడు ఇలాగా మనం చేసుకుని చక్కగా ఫ్రిడ్జ్లో పైన అలాగా చల్లని తర్వాత పెట్టుకుంటే మనకు చక్కగా తింటాక చాలా బాగుంటుంది. ఒక కప్పు తింటే చాలు, బాగా మన ఒంట్లోనే వేడి తగ్గిస్తుంది, చలవ చేస్తుంది. ఇలా కలుపుతూ ఉండాలి. ఇలాగ మనం ఇలా కలుపుతూ ఉంటే మనకి సగ్గుబియ్యం అన్నవి ఉడకాలి కదా, అవి మనకి చక్కగా మెత్తగా అవ్వాలి. కలుపుతూ ఉండాలి. కింద లేకపోతే అడుగంటిపోతుంది, మాడిపోతుంది. సగ్గుబియ్యం అన్నవి ఎక్కువ టైం ఉడకబెట్టుకోవాలి. మనకి సగ్గుబియ్యము తెల్లగా కనిపిస్తాయి లోపల. అలా లేకుండా ఈ కప్పు పంచదార వేస్తున్నాను. చూద్దాం సరిపోతుంది లేదని వేస్తున్నాను. కలిపిన తర్వాత తీపి మీ ఇష్టం, తగ్గించుకోవాలి అంటే తగ్గించుకోవచ్చు, వేసేసుకోవాలంటే వేసేసుకోవచ్చు. కరెక్ట్గా కప్పు సరిపోయింది నాకు. కొంచెం ఉంది, అది కూడా వేసేసాను. వేసిన తర్వాత ఇది చూడండి, ఇలా ఉడకాలి. మనకు పాకం టైప్లో వచ్చేయాలి. తర్వాత కస్టర్డ్ పౌడర్ నేను కలిపెట్టిన ఇది వేసుకోవాలి. ఇలా ఉడకనిచ్చుకుంటూ ఉండాలి. మనం అడుగు పట్టుకోకుండా మాడుకోకుండా కింద ఇలాగా మనం ఉడకపెట్టుకోవాలి. నేను కస్టర్డ్ పౌడర్ ఒక స్పూన్ తీసుకుని, ఎందుకంటే ఇలాగ వేసుకుంటే మనకి చక్క పలుకులు లోపల చక్కగా తగులుతాయి. ఉడికిన తర్వాత పొడి కూడా వేస్తాను ఇలాగా.
బాగా ఉడకమెట్టుకోవాలి, ఎందుకంటే సగ్గుబియ్యం ఉడకాలి కదా, అందుకని బాగా ఉడకనిచ్చుకోవాలి. తర్వాత నేను వేరే గిన్నె తీసుకుని కొంచెం లోతుగా ఉండాలి, ఇలాగ ఉండాలి. కుక్కర్ గిన్నె తీసుకున్నాను, అందులో ఆయిల్ పోసి ఆయిల్ అంతా మొత్తం ఇదంతా పంపుతున్నాను, మొత్తం ఇదంతా రాసేసుకోవాలి. ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా చేసిన తర్వాత నేను కట్ చేసి పెట్టిన కిస్మిస్, జీడిపప్పు ఇవి ఇలాగ వేసుకేసుకోవాలి ముందుగానే. ఇలా గ్లాస్ పెట్టుకోవాలి, ఎందుకంటే మనం ఫ్రిడ్జ్లో పెడతాం కాబట్టి కూల్ అయిపోయిన తర్వాత లోపలికి కూడా వేడి తొందరగా మనకి లోపలికి కూడా చక్కగా వచ్చేలాగా గ్లాస్ పెట్టాను నేను. చాలా సలవ చేస్తుంది, చాలా బాగుంటుంది కూడాను, అసలు టేస్ట్ స్మూత్గా ఉంటుంది చక్కగాను. ఇలా వేసేసిన తర్వాత నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. నేను ఫ్రిడ్జ్లో పెట్టిన 2 గంటలు 3 గంటలు ఉంచాను. ఉంచిన తర్వాత చేతికి అంటుకోవటలేదు, గ్లాసు కొంచెం మేఘం పట్టేసింది. నేను వీడియో తీసేటప్పుడు మబ్బుగా ఉంది, చీకటిగా అనిపిస్తుంది వీడియో తీస్తుంటేని. ఇలా సైడ్లో అంతా ఇలా కట్ చేసేసుకోవాలి, మనకి కట్ చేసుకుంటే తొందరగా వచ్చేస్తుంది. ఇలా వేరే ప్లేట్లోకి నేను ఇలా తిరగమేసాను. ఇలా పెట్టిన తర్వాత చూడండి ఎంత టేస్ట్గా, అసలు ఒకసారి ట్రై చేయండి, మీకు అనిపిస్తుంది చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది అన్నట్టు ఉంటుంది. అంత స్మూత్గా కూడా ఉంటుంది, నోట్లో వేసుకుంటేనే చక్కగా కరిగిపోతుంది, అలా ఉంటుంది. టేస్ట్ చేస్తున్నాను, తినాలి కదా, కట్ చేస్తున్నాను. చాలా బాగుంది. సూపర్గా ఉంది.